జూన్ 3న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినం సందర్భంగా కోహిర్ పిఎసిఎస్ చైర్మన్ శ్రవంతి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన పాటల సీడీని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా గుండెల్లో నిలిచే నాయకుడు హరీష్ రావు అని, ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా తనదైన ముద్ర వేసుకుంటారని, నాయకులకు గాని ప్రజలకు గాని ఎలాంటి సమస్య ఉన్నా తానున్నానని భరోసా కల్పించే గుండెకు హత్తుకునే నాయకుడు హరీష్ రావు అని, హరీష్ రావు పాటల సీడీ ఆవిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని సందర్భంగా వారు తెలిపారు. తారీఖు నాడు వారి జన్మదినం, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి పాటల రూపంగా సీడీని ఆవిష్కరించుకోవడం నిజంగా మనందరి అదృష్టం. ఈరోజు మన వద్దన ప్రస్తుతానికి ఒక లేకపోయినా మరి వారు చేసినటువంటి చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు ఈ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొత్తం ప్రతి మండలంలో తిరిగినటువంటి మరి మనందరి అభిమాన పాత్రలు అన్న హరీషన్న మరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటి కార్యక్రమం హరీషన్న పేరు మీద గీతాలు రాయించి ఆ సీడీని ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంగా వారికి అంకితం చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు సీడీని రూపొందించడానికి ముఖ్య కారకులు శ్రవంతి గారు, అదే రకంగా సాయి పరిణితి గారు, మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.